శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో, తృతీయంలో రవి బుధుడు స్వక్షేత్రము వక్రీచున్నారు రవితోటి. చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు, కేతువు. ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్ లో మాత్రము ఒక సంస్థలో పని చేస్తున్న వారు లేదా ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి నేను కొత్త ఉద్యోగంలోకి మారతా అని మాత్రం నిర్ణయం చేయొద్దు. ఇది మీకు అంత బెనిఫిషియల్ టైం మాత్రం కాదు. తొందరపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. దీని వలన పోస్ట్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది జరిగిన తర్వాత మీరు ఇబ్బంది పడేదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇబ్బంది కన్నా ఇలాంటి కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయము, తొందరపాటుతనంతో తీసుకున్నటువంటి నిర్ణయం వలన తర్వాత మీరు బాధపడతారు. ఈ ఒక్క నెల మాత్రం మీరు హడావుడి పడద్దు. కావాలంటే ఈ నెల గడిచిన తర్వాత అదే నిర్ణయం చెయ్యండి. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. 1-2 సార్లు ప్రయాణం వెళ్ళడము, రావడము, మళ్ళీ ప్రయత్నాలు చేయడము ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక రిజిస్ట్రేషను పలానా బుధవారం అనుకున్నారు, ఆ బుధవారం జరగదు, శుక్రవారం రోజుకు జరుగుతుంది. అక్కడ 2 రోజులు ఉండి వచ్చి ఈ విధమైనటువంటి చికాకులు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పని అయిపోవాలన్న ఆలోచన ఉండొచ్చు, కానీ పని అదే సమయానికి పూర్తయిపోవాలన్న పట్టుదల మాత్రం పనికిరాదు. ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. చేస్తున్నటువంటి పనులలో అయిన వాళ్ళ సహాయం తీసుకోవడము, కొలీగ్స్ సహాయం తీసుకోవడము చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారం పరిహారం: రాబోయే మంగళవారం రోజున నరదిష్టి తొలగిపోవడానికి గుమ్మడికాయ కావచ్చు, లేకపోతే కొబ్బరికాయ కావచ్చు, లేదా నిమ్మకాయ, మీకు ఏది సౌలభ్యంగా ఉంటే దాంతోటి దిష్టి తీసుకొని పారే నీటిలో ఆ పదార్థాన్ని పడేయండి. మంగళవారం సాయంత్రం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి దుర్గాదేవి స్తోత్రము, అష్టోత్తరం చదవడము, లేదా మీకు ఇష్టమైనటువంటి అమ్మవారి అష్టోత్తరం వినండి. లక్ష్మీదేవి అష్టోత్తరం అయినా అష్టకమైనా కూడా వినొచ్చు, తప్పేమీ కాదు. ఆషాఢ మాసంలో మనకి నచ్చినటువంటి అమ్మవారి పూజ మనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వారాహి పూజలు చేసుకోవాలనుకునే వాళ్ళు, వారాహి అమ్మవారి పూజలు ఆచరించాలనుకునే వాళ్ళు గురువుల్ని సంప్రదించండి. యూట్యూబ్లో, టీవీలో ఎవరో చెప్పారు, జాగ్రత్తగా చెప్పారు, మేము పాటిస్తామంటే మాత్రం కాదు. శని ప్రభావం ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్స్, డిసార్డర్స్, ప్రెషరు ఉంటుంది. అంటే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎందుకు వస్తుందంటే వీళ్ళకి అజీర్తి. స్నేహితుడు వీళ్ళని మోసం చేశాడు, ఆ స్నేహితుడిని నమ్మి వీళ్ళు మోసపోయారు, అది జీర్ణం చేసుకోలేరు. తమ్ముడు మోసం చేశాడు, అన్నయ్య మోసం చేశాడు, అమ్మ నాన్న మోసం చేస్తుంటారు, లేదా కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. వీళ్ళేదో వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు, వాళ్ళేదో వీళ్ళకేదో చేసేస్తారనుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు వీళ్ళకి ఏమీ చెయ్యరు. అది డైజెస్ట్ చేసుకోలేక మీరు సఫర్ అవుతుంటారు. ఇప్పుడు మీరెళ్ళి వారాహి అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి పూజ చేస్తే ఆవిడ వీళ్ళెందుకు నీకు పడేసే పక్కకనంటే అక్కడ మీకు వచ్చేది ఇండైజెషనే. వాళ్ళతోటి ఆ బంధాన్ని, బంధుత్వాన్ని తెంచుకోలేక మీరు నానా అవస్థ పడతారు. కాబట్టి గురువుని సంప్రదించండి. జాతకరీత్యా పర్వాలేదా, ప్రస్తుతం ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నాను, స్పిరిచువల్ గ్రోత్ కోసం చూస్తున్నా అని అనుకున్న వాళ్ళు చెయ్యండి. ఏం పర్వాలేదు, చక్కగా మీరు చేసుకోవచ్చు. బట్ మీ స్థాయి ఏంటి, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి అన్నది చూసుకొని చెయ్యండి, అంత మాత్రమే. లేదంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకాస్త 10 రెట్లు సఫర్ అవుతారు. బట్ అల్టిమేట్గా మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ సఫరింగ్ అనేది మీరు బేర్ చేయగలగాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమ్మవారి పూజలు చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త పెట్టుబడులలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. చిన్న చిన్న పెట్టుబడులు, తాత్కాలిక వ్యాపారాలు, కొత్తగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలని, లేదా ఏదో క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించాలని చిన్న స్థాయిలో చేయాలనుకునే ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. కొంతమంది సహాయం వలన మీరు ఇంట్లోనే ఉండి కూడా కొన్ని పనులు చక్కబెట్టుకునే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 3.